హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో నిలవ పచ్చడి. నిలవ పచ్చడి అంటే కంపల్సరీ మనకి ఎండబెట్టాలి, ఊరబెట్టాలి కదండి. కానీ ఈ పచ్చడికి ఎండతో కానీ అలాగే ఊరబెట్టడంతో కానీ ఎటువంటి సంబంధం లేకోకుండా 6 నెలల వరకు చెక్కు చెదరని టమాటో నిలవ పచ్చడి అనేది ఈజీగా ఎలా పెట్టాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా 1 కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో తడి ఎక్కడా లేకోకుండా చక్కగా ఇలాగ తుడిచేయండి. తుడిచేసి పైన ఉన్న ఈ ముచ్చుకులు మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఈ టమాటాలు మొత్తాన్ని కూడా ఒకే సైజులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. చాలా మందికి డౌట్ రావచ్చు, అసలు ఎండబెట్టుకోకుండా ఊరబెట్టుకోకుండా నిలవ పచ్చడి అనేది ఎలా ఆగుతుంది ఏంటని. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు 6 నెలల వరకు ఈ పచ్చడి అనేది చెక్కు చెదరదు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఆవాలు వచ్చేసి ఒక 4 టీ స్పూన్లు, మెంతులు వచ్చేసి ఒక 4 టీ స్పూన్లు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా ఒకసారి కలుపుకుంటూ దోరగా వేయించుకోండి. చూడండి, మనకి ఈ కలర్లో వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసి వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి చల్లారే లోపల మళ్ళీ కళాయి అనేది పొయ్యి మీద పెట్టేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసేయండి. ఇందులో ఆయిల్ వేసే పని లేదండి, అసలు ఆయిల్ అవసరమే లేదు. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. కలపడం మాత్రం ఆపొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి మనకి చక్కగా టమాటాలు అనేవి మెత్తగా కుక్ అయిపోతాయి. ఇంకోటి చింతపండు వచ్చేసి నేను ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. మీరు కొత్త చింతపండు తీసుకుంటే మనకి పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది, పచ్చడి కూడా పాడవకోకుండా ఉంటుంది. ఇందులో ఉన్న గింజలు, ఈ పీచు కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. చాలామంది వేడి వాటర్ పోసి నానపెడుతూ ఉంటారు. మనకి ఇందులో వాటర్ అనేది అస్సలు తగలనేయొద్దు. ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకునే చింతపండును కూడా పక్కన పెట్టేసుకుని టమాటాలు అనేవి మనకు కుక్ అయ్యలేదో ఒకసారి చెక్ చేసుకుని చూడండి. మనకు వాటర్ మొత్తం కుక్ అయిపోయి మనకి టమాటాలు అనేవి ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చినప్పుడు చింతపండుని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి టమాటాలు చింతపండు రెండు కలిపేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి కలుపుకుంటూ. ఇదిగోండి, మనకి ఇలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇలా ప్రిపేర్ అయిన ఈ టమాటా గుజ్జును తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న మెంతులు, ఆవాలు ఉన్నాయి కదండి, ఆ రెండింటినీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసి పౌడర్ కింద చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా మెత్తటి పౌడర్ లాగా వస్తుంది అనమాట. ఈ పౌడర్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. అదే మిక్సీ జార్లో ముందుగా మనం టమాటాలు చింతపండు కుక్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ కూడా ఇందులో వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా వేసుకొని సాల్ట్ వచ్చేసి ఒక 1/2 కప్పు, కారం వచ్చేసి 1 కప్పు, అలాగే మెంతులు ఆవాలు చేసుకున్న పౌడర్ వచ్చేసి ఒక 1/4 కప్పు వరకు వేసుకోండి. ఇందులోనే ఒక 15 వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి వేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. చూడండి, మనకి ఇలా వస్తుంది అనమాట చట్నీ అనేది. చూసారా, ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా పచ్చడి మొత్తాన్ని కూడా తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లో మిగిలిన బ్యాటర్ని కూడా ఇందులో వేసేసుకొని ఇందులోనే మిగిలిన వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసి సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. సాల్ట్ అనేది ముందే ఎక్కువ యాడ్ చేయొద్దండి. నేను కేజీకి వచ్చేసి ఈ కప్పుతో 1.5 కప్పు వరకు సాల్ట్ అనేది యాడ్ చేశాను. 2 కప్పులు వచ్చేసి కారం అనేది యాడ్ చేశాను. ముందు 1 కప్పు వేసాను, ఇప్పుడు 1 కప్పు వేసాను. అలాగే మెంతులు ఆవాల పౌడర్ వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి, నేను ఇప్పుడు చూపించిన కప్పుతోటి. అలాగే పసుపు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. కేజీకి వచ్చేసి కొలతలు అనమాట ఇవి. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఇలా మిక్సీ పట్టేయండి. చూడండి, బ్యాటర్ అనేది ఇలా వచ్చింది కదా. ఈ పచ్చడిని కూడా ముందు పట్టుకున్న బ్యాటర్లో వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి. ఇలా రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మీరు సాల్ట్ అనేది సరిపోయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి 1 కప్పున్నర వరకు వేసుకోండి. అదే మీకు గ్రాముల్లో చెప్పాలంటే 200 గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటే సరిపోతుంది. మీరు పప్పు ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదా పల్లి ఆయిల్ అయినా సరే నిలవ పచ్చళ్ళకి బాగుంటుందండి. అలాగే పోపు దినుసులు వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు వేసుకొని ఎండుమిర్చిని ఒక 4 ఇలా కట్ చేసి వేసుకోండి. ఈ పోపు దినుసులు, ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత
కరివేపాకు వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకోండి. ఈ కరివేపాకులో తడి అనేది అస్సలు ఉండకూడదండి. కరివేపాకు ముందుగానే ఆరబెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే ఈ పచ్చడికి మనకి తడి అనేది తగలకూడదు. తడి తగిలింది అంటే పాడైపోతుంది. అందుకని నేను తడి లేకుండా ఇలా ఆరబెట్టిన కరివేపాకు అనేది వేసాను. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకొని దోరగా వేగనివ్వండి పోపు అనేది. ఇలా వేగిన తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఈ పోపులో వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఈ హీట్ మీద ఉన్నప్పుడే ఇలా బాగా కలిపేసి వేడి మొత్తం చల్లారిపోయే వరకు కూడా స్టోర్ చేసుకోవద్దండి. ఇలా కలిపేసి దింపి పక్కన పెట్టేసుకోండి. వేడి మొత్తం కూడా చల్లారిపోవాలన్నమాట. అప్పుడే మనకి డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మనకి 6 నెలల వరకు కూడా చెక్కు చెదరదు. అలాగే రంగు, కలరు, రుచి కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో అయితే ఇక చెప్పనవసరం లేదు. మరి ఇంకెందుకండి ఆలస్యం, మనకి ఎండతో పని లేదు, అలాగే ఊరబెట్టే పని లేదు. చాలా తక్కువ టైంలో ఈజీగా రెడీ చేసుకునే టమాటో నిలవ పచ్చడి. మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.